చంద్ర తను చదువుకునే చదువు యొక్క పరీక్షలన్నీ అయిపోయిన తర్వాత అతడు ఆ రోజు బాగా అలవాటు ప్రకారం ఒక లైబ్రరీకి వస్తున్నాడు. అక్కడ ఒక పురాతనమైన పుస్తకం ఒకటి దొరికినది చంద్రకు. అది చదువుతూ ఉన్నాడు చంద్ర. అందులో ఉన్న విషయాలు చాలా ఆసక్తిగా చదువుతున్నాడు చంద్ర. ఆ పుస్తకంలో ఉన్న విషయం ఈ యొక్క నిధికి సంబంధించినది. అతడు ఆ పుస్తకం మొత్తం చదివిన తర్వాత ఆ పుస్తకంను ఎవ్వరికీ తెలియకుండా దానిని దొంగతనం చేశాడు. మెల్లిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చంద్ర. అప్పుడే ఇంటికొచ్చిన చంద్ర తన మిత్రుడగు రమణకు ఫోన్ చేస్తూ, హలో రమణ, ఒకసారి నా ఇంటికి రా, నీకో విషయం చెప్పాలి. చాలా ముఖ్యమైన విషయం కనుక నువ్వు త్వరగా రా అని చంద్ర తన స్నేహితుడు రమణకు ఫోన్ చేశాడు. ఓ రమణ, నేను ఎప్పట్లాగే ఈరోజు లైబ్రరీ వెళ్ళాను. అక్కడ ఒక పాత పుస్తకంలో ఒక మ్యాప్ దొరికినది. అందులో ఒక నిధి విషయం చాలా క్లియర్గా ఉన్నది. కనుక మనం చాలా రహస్యంగా అక్కడికి వెళ్ళి ఆ నిధిని తీసుకుని రావాలి. దీనితో మన కష్టాలు అన్నీ తొలగిపోతాయి అన్నాడు రమణ. అప్పుడే రమణ తల్లి లక్ష్మి వస్తుంది. తన వంటగదికి వస్తుంది. అప్పుడే తన తల్లి లక్ష్మితో, రమణ, అమ్మా, నేను నా స్నేహితుడు అగు చంద్ర కలిసి 2 రోజులు కాలేజ్కి సెలవులు ఉన్నందుకు విహారయాత్రకు వెళ్తూ ఉన్నాము. ఈ విషయం నీకు చెబుతామని వచ్చాను. నాయన రమణ, చాలా జాగ్రత్త. ఇప్పుడు చాలా దొంగతనాలు అవుతూ ఉన్నాయి కనుక విలువైన వస్తువులు ఏవి తీసుకువెళ్ళవద్దు. మరియు నీ అల్లరి వేషాలు మాను. ఇంటి వద్దనే ఉండి బుద్ధిగా చదువుకో. నేను చెప్పిన మాట విను. కానీ రమణ మరియు చంద్ర ఒక బస్ ఎక్కి తాము ఎక్కడికి వెళుతూ ఉన్నామో ఎవ్వరికీ చెప్పలేదు. వాళ్ళు ఎక్కిన బస్సు చాలా వేగంతో వెళుతోంది. వాళ్ళు బస్సులో ప్రయాణించిన తర్వాత ఆ బస్సు దిగి ప్రక్కనున్న గ్రామంలో దిగి నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. చంద్ర మరియు రమణకు బాగా ఆకలి అవుతున్నందువలన అక్కడ ఒక హోటల్ వెళ్ళారు. అక్కడ వాళ్లకు మంచి వేడివేడి ఇడ్లీ దొరికినది. వాళ్ళు అది తింటూ ఉన్నారు. అప్పుడే వాళ్ళిద్దరూ, చంద్ర మరియు రమణాలు, హోటల్లో టిఫిన్ తిని నడుచుకుంటూ వెళ్తున్నారు. ఓ పెద్ద మనిషి, మాకొక విషయం చెప్పు. ఇక్కడ దగ్గరలో జ్వాలద్వీపం ఎక్కడున్నదో తెలిస్తే మాకు చెప్పు అని అడిగాడు రమణ. నాయనా, ఇక్కడ చాలా దూరంలో ఉన్నది ఆ జ్వాలద్వీపం. కానీ అక్కడికి మనుషులెవ్వరూ పోలేరు. అక్కడ చాలా విచిత్రంగా ఉంటుంది. అక్కడ జంతువులు మాట్లాడుతాయంట, మనుషులను మాయం చేస్తాయంట అని చిన్నప్పుడు మా తాతగారు చెబితే వినడం తప్ప మేమక్కడికి ఎప్పుడు వెళ్ళలేదు. కానీ మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పాడు ఆ పెద్ద మనిషి. అప్పుడే చాలా చీకటయింది. వాళ్లకు చాలా ఆకలిగా ఉన్నది. అక్కడ ఒక గుడిసె ఉన్నది. అక్కడ వెళుతూ ఉన్నారు రమణ మరియు చంద్ర. వాళ్ళిద్దరూ ఆ గుడిసె వద్దకు వెళ్తూ ఉన్నారు. తరువాత వాళ్ళిద్దరు కలిసి ఆ ఇంటి వద్దకు వచ్చి లోపలి వారిని పిలుస్తూ ఉన్నారు, చంద్ర మరియు రమణ. అప్పుడే లోపల నుంచి ఒక పెద్ద మనిషి వస్తూ ఉన్నాడు. చెప్పండి నాయనా, మీకు ఏమి కావాలి? ఓ పెద్ద మనిషి గారు, మేము చాలా దూరం నుంచి వస్తూ ఉన్నాము. మాకు చాలా ఆకలిగా ఉన్నది. మీరు ఏమి అనుకోకుంటే మాకు భోజనం పెడతారా? మీకు పుణ్యం ఉంటుంది. సరే, రండి నాయనా, రండి లోపలికి. మీకు భోజనం మరియు పడుకోవడానికి వసతి కల్పిస్తాను అని వారికి సాదరంగా ఆహ్వానం పలికాడు ఆ పెద్ద మనిషి. అలా ఆ పెద్ద మనిషి చెప్పిన తర్వాత వాళ్ళు చంద్ర మరియు రమణ
లోపలికి వెళుతూ ఉన్నారు. ఆ పెద్ద మనిషి పెట్టిన భోజనం తిని చంద్ర మరియు రమణ ఇద్దరు కలిసి వారికి కేటాయించిన బెడ్ల మీద పడుకున్నారు. వారికి ఆ పెద్ద మనిషి తమ ఆకలి తీర్చిన దేవుడిలా కనిపించినాడు. చంద్ర మరియు రమణ ఇద్దరు ఆ పెద్ద మనిషి చెప్పినట్లు ఒక నదిలో ఒక బోట్లో కూర్చుని వెళ్తూ ఉన్నారు. ఆ జ్వాల ద్వీపన్నకు అది వెళ్తోంది మెల్లిగా. అలా బోటు వెళ్తోంది. చాలా చీకటైంది. ఆకాశంలో చందమామ మరియు నక్షత్రాలు వచ్చాయి. కానీ అప్పుడే పెద్ద భయంకరమైన వర్షం మరియు ఉరుములు మరియు మెరుపులు వస్తున్నాయి. కానీ ఆ పెద్ద వర్షానికి తమ బోట్ నుంచి వాళ్ళు ఆ నదిలో మునిగిపోయారు. అప్పుడు వాళ్ళు ఈదుకుంటూ వెళ్తూ ఉన్నారు. బాగా చీకటి పడినది. ఆ పెద్ద అడవిలో ఒక తోడేలు బాగా ఊలపెడుతోంది. రాత్రి అంతా ప్రయాణం చేసి ఒక చోట పడుకుని ఉదయమే మెల్లిగా నడుచుకుంటూ వస్తూ ఉన్నారు చంద్ర మరియు రమణ. ఓ మానవులారా, మీకు స్వాగతం. మా జ్వాల దీపంనకు వచ్చినందుకు నా వందనాలు. కానీ మీరు మా జ్వాల దీపంనకు ఎందుకు వచ్చారో నాకు నిజం చెబితే మీకు నేను మేలు చేస్తా, లేకపోతే మీ కర్మ. ఓ దేవత, జింకరాజా, మేమిక్కడికి రావటం దేని గురించి చెబుతాము? మాకు ఈ జ్వాల దీపం నందు ఒక నిధి ఉన్నదని తెలిసింది. కానీ ఇక్కడ అన్ని జంతువులు మాట్లాడతాయని తెలిసింది. కనుక మాకు ఆ నిధి రహస్యం చెప్పు అని వాళ్ళు ఇద్దరు వేడుకున్నారు ఆ జింకను. ఓ మనవులారా, నేను చెప్పేది వినండి. ఇక్కడికి కొద్ది దూరంలో పెద్ద గృహ ఉన్నది. అందులో ఒక రాకాసి పక్షి ఉన్నది. దానికి 2 కళ్ళు కనపడవు. అది ఆ గృహలో ఉంటుంది. దాని ప్రక్కన ఒక పెద్ద తలుపు ఉంటుంది. ఆ తలుపు ప్రక్కనే ఆ రాకాసి పక్షి కాపలా ఉంటుంది. కానీ దాని కళ్ళు కనిపించకుండా దాని చెవులు మరియు ముక్కు ద్వారా మిమ్ములను గుర్తుపట్టి మీకు ఒక పరీక్ష పెడుతుంది. ఆ పరీక్షలో మీరు కనుక విఫలమైతే మీరు వెంటనే రాయిగా మారుతారు. జాగ్రత్త. వెంటనే ఆ జింక మాయమైపోయినది. తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఆ జింక చెప్పిన విధంగా ఒక పెద్ద గృహ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఆ గృహ చాలా పెద్దగా ఉన్నది. వాళ్ళ ఇద్దరికీ గృహలో ఒక మెట్ల మార్గం కనిపించినది. వాళ్ళు లోపలికి వెళ్ళసాగారు. వాళ్ళిద్దరూ మెట్ల మార్గం నుంచి నేరుగా పెద్ద హాల్లో ప్రవేశించారు. అక్కడ వాళ్లకు 4 పెద్ద మనుషుల శిల్పాలు కనిపించినాయి. వారికి చాలా భయమైనది. తమకు కూడా ఇదే విధంగా శిక్ష పడితే తమను కూడా ఇలా రాయిగా మారిపోతే అని చాలా భయంతో అక్కడికి చేరుకున్నారు చంద్ర మరియు రమణ. వాళ్ళు ఒక పెద్ద తలుపున్న గదికి వస్తూ ఉన్నారు. కానీ అక్కడనే ఆ పక్షి ఉన్నది. ఓ మానవులారా, మీకో హెచ్చరిక. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే మిమ్ములను వెంటనే రాయిగా మార్చివేస్తా. ఓ దేవత, పక్షిరాజా, నువ్వు ఏ ప్రశ్న అయినా అడుగు, మేము సమాధానం చెబుతాము. కానీ మమ్ములను రాయిగా మార్చవద్దు. అయితే వినండి,
చూసి చెప్పండి. తప్పు చెబితే మీరు రాయిగా మారిపోతారు. సరిగ్గా చెబితే నా శాప విముక్తి అయి నేను ఇక్కడి నుంచి మాయమవుతాను అని చెప్పింది ఆ దేవత పక్షి. ఆ దేవత పక్షి అడిగిన ప్రశ్నలకు చాలా తెలివిగా సమాధానం చెప్పాడు రమణ. ఓ పక్షిరాజా, మొదటి ప్రశ్నకు నా సమాధానం మన మంచితనం. ఇది శాశ్వతం. ఇది ఎవ్వరూ మన నుంచి తీసుకొనలేరు. రెండవ ప్రశ్నకు నా సమాధానం, ఈ సంపదను మా అవసరములకు కొద్దిగా వాడుకొని మిగతా సంపదను బీద ప్రజలకు పంచుతాము అని ఆ దేవత పక్షికి సమాధానం చెప్పాడు రమణ. తరువాత ఆ సమాధానాలకు ఎంతో సంతోషంతో ఆ పక్షి మాయమైనది. తరువాత వాళ్ళు ఓ పెద్ద గదికి వస్తూ ఉన్నారు. దానికి పెద్ద తాళం ఉన్నది. ప్రక్కన పెద్ద తాళం చెవి ఉన్నది. ఆ బంగారు సంపదను చూసి వారికి ఇద్దరికీ మతిపోయింది. ఇద్దరు చాలా సంతోషంతో ఇద్దరు కక్రిందికి పైకి గంతులు వేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంతో సంతోషంతో ఆ బంగారును ఇద్దరు పంచుకున్నారు. తరువాత మిలిగినది మొత్తం అనాథ ఆశ్రమం వాళ్లకు డబ్బులు దానం చేశారు.